మంచు ఫ్యామిలీ పంచాయతీ కంటిన్యూ అవుతోంది. మోహన్ బాబు చేసిన ఫిర్యాదుతో మంచు మనోజ్ మౌనికపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనకు ముప్పు పొంచి ఉందని రక్షణ కల్పించాలని వాట్సాప్ లో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు మోహన్ బాబు పోలీసులకు చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనపై తన భార్యపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమ విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, ఆ బాధితులకు తాను అండగా ఉన్నానని చెప్పారు. అలా అండగా ఉన్నందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మంచు మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు. మనోజ్ మౌనికల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. మంచు ఫ్యామిలీలో వివాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సంబంధించిన వివాదం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 2 రోజులుగా హైడ్రామా చోటు చేసుకున్న నేపథ్యంలో నిన్న పరస్పరం కూడా ఇటు పహాడిశేరి పిఎస్లో ఫిర్యాదు చేసుకునేంత వరకు దారితీసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం వరకు కూడా ఇటు మంచు ఫ్యామిలీలో ఇటు తండ్రి కొడుకులకు సంబంధించిన వివాదానికి సంబంధించి కూడా ఒక పులి స్టాప్ పడుతుందని అందరూ భావించిన తరుణంలో కూడా మరొకసారి హైడ్రామా చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ఒక్కసారిగా నాటకీయ పరిణామాలు మరొకసారి తెర మీదకి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న ఇటు పంచాయతీకి సంబంధించి కూడా మోహన్ బాబు ఆఫీసులో సంబంధించి కూడా మనోజ్ వస్తాడు, మాట్లాడతారని కూడా అందరూ భావించారు. కానీ ఆ మీటింగ్కి వెళ్లకుండా నేరుగా పహాడిశేరి పిఎస్కి వెళ్ళి కూడా తన ఇంటి మీద ఆదివారం రోజు కొంతమంది గుర్తుదేని వ్యక్తులు వచ్చారు, దాడి చేసే ప్రయత్నం చేశారు, తీవ్ర గాయాలపాయాలంటూ కూడా ఆయన చెప్పడం, దానికి సంబంధించి కూడా పిఎస్లో ఒక ఫిర్యాదు చేయడం కూడా ప్రస్తుతానికి ఏదో కొంత ఆసక్తికరంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన కొద్ది గంటలకే ఆయన తండ్రికి కూడా ఇటు రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పాడిశేరిలో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం అయితే దీనికి సంబంధించి కూడా వీరిద్దరి మధ్య వివాదం ముదిరి పాకాన పడుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇంటర్నల్గా వీరికి సంబంధించిన వివాదాలకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి పోలీస్ స్టేషన్కు వీరి ఇద్దరి మధ్యన కూడా గొడవ వెళ్ళినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మరొకసారి ఎప్పుడైతే మంచు మనోజ్ నిన్న సాయంత్రం పాడిశేరి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత మంచు మోహన్ బాబు కూడా రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేయడం, దాని తర్వాత సంబంధించి కూడా కొన్ని గంటల్లోనే ఇటు మంచు మనోజ్ కూడా ఒక సుదీర్ఘమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కేవలం తన మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి కోసం కాదు, తను దానికోసం తాపత్రయపడట్లేదు, కేవలం తన విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని అవినీతి అక్రమాలు చోటు చేసుకునే కొంతమందిని టార్గెట్గా చేస్తున్నారు, వారికి బాసటగా ఉండేందుకు ప్రయత్నం చేసిన తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు కూడా ఆయన చాలా సుదీర్ఘంగా చేయడం, తన భార్య మీద తన మీద అక్రమంగా కేసు పెట్టారు, ఫిర్యాదు చేశారంటూ కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత విష్ణు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ఉదయమే ఆయన విదేశాల నుంచి కూడా ప్రస్తుతానికైతే జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు వద్దకు వచ్చి చాలా సుదీర్ఘంగా మాట్లాడి సాయంత్రం వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటితో ఈ ఫ్యామిలీలో చిలికి గాలివానిగా మారిన వివాదానికి సంబంధించి కూడా వారే పరిష్కరించుకుంటారు. దీనికి సంబంధించి కూడా ఒక వ్యక్తి మధ్యవర్తం వహిస్తాడంటూ కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఇరువురు స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేసుకుని వెళ్లడంలో కూడా వీరి మధ్య అగాధం మరింతగా పెరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే విదేశాల్లో ఉన్న మంచు విష్ణు కూడా హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే మంచు మనోజ్ ఆదివారం సంబంధించిన ఐలాండ్ కాల్ చేసే సందర్భంలో కూడా విష్ణుకు సంబంధించిన అనుచరులు విజయ్తో పాటు తన మీదకి వచ్చి దాడి చేశారు, తన నివాసం సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న ఇరువురు తండ్రితో పాటు అటు కొడుకు కూడా స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ పరిణామాలు ఎటు దారి చేస్తాయి అనేది కూడా ప్రస్తుతానికైతే ఇండస్ట్రీ అంతా కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి ఉంది. బలరాం, కిరణ్, అంటే ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న మొన్నటి వరకు కూడా ఆస్తి వివాదాలు అనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనోజ్ ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడో అందులో విద్యా సంస్థల్లో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి పోరాటం అంటున్నారు. ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి? మరోవైపు మోహన్ బాబు నివాసం వద్ద ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? బలరాం, మంచు ఫ్యామిలీలో గత కొన్నేళ్లుగా
ఇటు కొడుకులు కూతురు తండ్రి మధ్య కూడా వివాదం కొనసాగుతుంది, కానీ ఎప్పుడు కూడా రచ్చకెక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్నల్గా చాలా సమస్యలు ఉన్నాయి, అంతర్గత విభేదాలు ఉన్నాయి, కానీ వారు మాత్రమే పరిష్కరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత బాహాటంగా బయటకు వచ్చి తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడం అయితే మొదటిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కూడా గతంలో చిన్న కొడుకు వివాహం చేసుకున్నప్పుడు కొంత తండ్రితో గ్యాప్ వచ్చింది. తర్వాత అన్నతో పాటు అక్కకు కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. మనోజ్ వారికి దూరంగా ఉంటున్నాడు, వేరే ఉంటున్నాడు కూడా కొంత ప్రచారం జరిగింది. నిన్న ఆయన పేర్కొనడం కూడా జరిగింది. ఎందుకంటే కంప్లైంట్లో కూడా 4 నెలలుగా తాను తన తండ్రికి తన సోదరుడికి దూరంగా ఉంటున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ముందు నుంచి కూడా ఇటు మంచు మనోజ్ మోహన్ బాబు ఆశ కోసమే ఇదంతా చేస్తున్నట్టుగా అందరూ భావించారు. కానీ తర్వాత పరస్పరం ఫిర్యాదు చేసుకున్న తర్వాత మరొకసారి మంచు మనోజ్ తండ్రి చేసిన ఫిర్యాదుకు సంబంధించి కూడా సుదీర్ఘంగా స్పందించడం, తన విద్యా సంస్థలకు సంబంధించి కూడా కొంత అవినీతి అక్రమాలు చోటు చేసుకునే కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు, కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు, వారిని బాసటగా నిలిచేందుకే తాను ఈ పోరాటం చేస్తున్నారు. అందుకే తన మీద కక్ష పెంచుకొని అనేక ఆరోపణలు చేస్తున్నారు. తన భార్య మీద ఫిర్యాదు చేశారంటూ కూడా చెప్పడం మీద కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే విద్యా సంస్థలకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆయన మా తండ్రిని టార్గెట్గా చేస్తూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకు కూడా దీనికి సంబంధించి బాధ్యత వహించాలి, చూడాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఇద్దరి మధ్యన సంబంధించిన వివాదం ఈరోజు మంచు విష్ణు కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. కాబట్టి ఇలా రచ్చ కంటిన్యూ అవుతుందా లేదా ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.